వరవసింది, నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు. జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు. ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము, ఎందుకు ఈ అల్లకల్లోలములు? కరుణ చేత సర్వులను ప్రవేశించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ ఆశించండి, ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి అని జీసస్ కూడా చెప్పాడు. ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటివి ఏవీ లేవు. అనేక మంది శిష్యులు వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు. అతని శరీరాన్ని చిలుకు వేసినప్పుడు ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అని. ఏమిటిది? తల్లి ఏడుస్తుంటే మేరీ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఏమిటిది? డెత్ అనేటువంటిది ఈ డ్రెస్ మార్చడమే. ఈ డ్రెస్ మారుతుండది, ఇంకొక డ్రెస్ వస్తుండది. మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా? ఉండడు. దినదినము డ్రెస్సులు మారుస్తుంటాడు. అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి. కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు. ఇది కేవలం దేహములకు మాత్రమే సంబంధించినటువంటి జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది. అదే అమృతత్వము, అదే ఆనందము. ఆ ఆనందమునే